ఓం తత్సత్. ఓం ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మలో ఆత్మై నిలవండి, ఆత్మానందమే పొందండి. ఆత్మలో ఆత్మై నిలవండి, ఆత్మానందమే పొందండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. బ్రహ్మతత్వము తెలియండి, బ్రహ్మ వినా మరి లేదండి. సర్వం బ్రహ్మమయం బని తెలిసి బ్రహ్మరూపమే చూడండి. బ్రహ్మతత్వము తెలియండి, బ్రహ్మ వినా మరి లేదండి. సర్వం బ్రహ్మమయం బని తెలిసి బ్రహ్మరూపమే చూడండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. సొమ్ములు వేరే సుమ్మండి, సువర్ణమొకటే నమ్మండి. జీవుల రూపము వేరని తెలిసి ఒకడగు దేవుని కొలవండి. సొమ్ములు వేరే సుమ్మండి, సువర్ణమొకటే నమ్మండి. జీవుల రూపము వేరని తెలిసి ఒకడగు దేవుని కొలవండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మలో ఆత్మై నిలవండి, ఆత్మానందమే పొందండి. పూసలు వేరే సుమ్మండి, పొందుగ దారము ఒకటండి. సర్వులలోనూ సూత్రము తెలిసి సూత్రధారుని చేరండి. పూసలు వేరే సుమ్మండి, పొందుగ దారము ఒకటండి. సర్వులలోనూ సూత్రము తెలిసి సూత్రధారుని చేరండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మలో ఆత్మై నిలవండి, ఆత్మానందమే పొందండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మయనేనని తెలియండి, ఆత్మకన్యము లేదండి. ఆత్మలో ఆత్మై నిలవండి, ఆత్మానందమే పొందండి. హరి ఓం తత్సత్. మనం ఆత్మసాక్షాత్కారం అనే గ్రంథాన్ని, వేద గ్రంథాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం. ఈ ఆగమ శాస్త్రాల్లో ఉన్నటువంటిదే పూర్తి నిధిధ్యాసన గ్రంథం. నిన్న 7వ శ్లోకంలో చెప్పుకుంటూ మధ్యలో ఆపేశాం.
అలింగం అక్షరం శాంతం విషయాతీత గోచరం అవిభావ్యం అసందేహం తత్ అహం నా అత్ర సంశయ. ఇది దీని భావం ఏమిటి? అలింగం అంటే గుర్తేం లేదు, అక్షరం నాశనం లేదు, శాంతం విషయాతీత గోచరం విషయాలకు అతీతంగా తెలియబడుతూ ఉంటుంది. అవిభావ్యం విభావన చేయడానికి విభాగ్యం చేయడానికి వీలు లేదు. అసందేహం డౌట్ పడ్డానికి లేదు. తత్ అహం అది నేనే. నా అత్ర సంశయ వేరే దాంట్లో డౌటే లేదు అని చెప్పడం జరిగిందండి. ఈ పదాలను చెప్పుకుంటూ మనం నిన్న శాంతం అని చెప్పుకున్నాం. ఆ తర్వాతది విషయాతీతం. విషయములు అంటే కనిపించేటువంటి తెలియబడేటువంటివి. శబ్ద స్పర్శ రూప రస గంధములు, వీటిల్ని విషయములు అంటారు. ఆబ్జెక్ట్స్, శబ్దాలు, సౌండ్స్. కొన్ని ఆ పదాలకు తగినట్లుగా అర్థములు కూడా. శబ్దము శబ్దార్థం. పుస్తకము అనేది సౌండు, ఆ పుస్తకం అదిగో అది ఒక వస్తువు. కాబట్టి ఎప్పుడు కూడా శబ్దము ఒక వస్తువుని తెలియజేస్తూ ఉంటుంది. శబ్దం. స్పర్శ, ఇది కూడా చల్లని గాలి, వేడి కాఫీ, ఆ కాఫీని తెలియజేస్తూ ఉంటుంది. చూసారా? రూపాలు అదే ఆకారాలతో ఉండేటి. రసములు, రుచులు, షడ్రుచులు, 6 రకాల రుచులు. గంధము, వాసనలు, రకరకాల వాసనలు. మల్లెపూల వాసన వేరే, రోజా పూల వాసనలు, దుర్గంధాలు, ఇలాగా. ఈ 5ంటితో కూడినటువంటిదే ప్రపంచం, ఈ విషయాలతో కూడినటువంటిది. మరి ఆత్మ ఎటువంటిది? విషయాతీతమైనది. ఈ విషయములకు అతీతమైనది అంటే విషయాలతో సంబంధం లేనిది. ఏమండి, ఇప్పుడు శబ్దము, దానికి అధిష్టానం చెవి ప్లస్ మనస్సు. ఒక రూపము, ఒక ఆకారంతో ఉన్న వస్తువు, దానికి దేని ద్వారా తెలియబడుతున్నది? కన్ను ప్లస్ మనస్సు. ఇవన్నీ ఇలా ఉన్నాయి, ఒకదానిపైన ఆధారపడి ఇంకొకటి. కన్ను ఉన్నా మనసు లేకపోతే రూపాలు తెలియబడవు కదా. చెవి ఉన్నా మన మనసు ఎక్కడో పెట్టేస్తే ఏం మాట్లాడుతున్నారో ఆ టీవీలో ఏమొస్తుందో మనకు తెలియదు కదా. కాబట్టి శబ్దాలకి శ్రవణేంద్రియము ప్లస్ అంతరేంద్రియమైన మనస్సు, ఇదేంటిది? ఆత్మ. వీటన్నింటికీ ఆధారమైనటువంటిది కనుక విషయాతీతము. అంటే ఏంటిది? ఇది విషయీ, ఓన్లీ సబ్జెక్ట్. అవంతా కూడా తెలియబడేటివి ఆబ్జెక్ట్స్. ఎప్పుడు కూడా తెలియబడునవి తెలుసుకున్నది కాదు. విషయములు విషయి కాదు. విషయి పైన ఆధారపడి విషయములు ఉంటాయి, అంతే కదా. వితౌట్ సబ్జెక్ట్ దెర్ ఈజ్ నో ఆబ్జెక్ట్. ఏమండి? కాబట్టి విషయి, ఆత్మ విషయి. నేను అన్నది అంటే ఆత్మ. మిగిలినటివన్నీ దాని ద్వారా తెలియబడుతున్నాయి. కాబట్టి ఆత్మ ఎటువంటిది? విషయాతీతమైనటువంటిది, విషయములకు అతీతమైనటువంటిది. ఇప్పుడు అది విషయం కాదు. ఇప్పుడు ఇక్కడ దిండు అన్నామండి, ఇది ఒక విషయం. ఎందుకు? కళ్ళకు కనిపిస్తున్నది ఒక ఆకారంతో, ఒక రూపముతో. ఈ రూపాలన్నీ ఏమవుతాయి? శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఒక కాలంలో ఉంటాయి, ఒక కాలంలో నశిస్తాయి. కనుక శాశ్వతం కాదు. ఇవి శాశ్వతము కాదు. మరి ఏదైతే తెలుసుకుంటూ ఉన్నదో ఇది దిండు. ఏమండి? అయితే అనొచ్చు మీరు, ఇది దిండు అని తెలిసేది మనసుకు కదండి. కరెక్టే, మనసుకు అనుకోవచ్చు మనం. మనసు జడము, జడ పదార్థానికి తెలుసుకునే శక్తి ఇది. అది జ్ఞానం అయితేనే. మనసు జడము అని ఎలా చెప్తారు? అంటే జాగ్రత్తావస్థ స్వప్నావస్థలోనే ఉంటుంది కానీ నిద్రలో లేదు కదా. అందులో మారుతున్నది కదా. ఒకవేళ ఉన్న మనసు ఇంకొకప్పుడు ఉండడం లేదు కదా. కనుక అది సత్యం ఎలా అవుతుంది?
ఎప్పుడైతే సత్యం కాదో అది ఇంకొక దానిపైన ఆధారపడి ఉండాలి. ఏమండి, ఇంకొక దానిపైన ఆధారపడి ఉంటుంది. అది ఏది దేనిపైన ఆధారపడి ఉంది? ఆత్మ చైతన్యం పైన. కాబట్టి అది విషయి, మనసుకు ఆ శక్తి లేదు. ఇప్పుడు ఒక మ్యాగ్నెట్ ఉందండి, అది తన పాటికి తానుంది. ఒక పిన్ పెట్టామనుకోండి, పిన్ జడము అయినా చూడండి పరిగెత్తుకుంటూ వస్తుంది, వచ్చి దాన్ని తగులుకుంటుంది అయస్కాంతానికి. ఎంత విచిత్రమో అది చూడండి ఎలా పరిగెత్తింది. కొంచెం దూరంలో పెట్టాం మ్యాగ్నెట్కి ఒక పిన్, అది నేరుగా టేబుల్ పైన వచ్చేసి దాని తగులు అంటే దానికి ఎంత శక్తి వచ్చింది చూడండి, విచిత్రంగా లేదు? ఇప్పుడు అది పరిగెత్తింది ఆ పిన్ను. ఆ పరిగెత్తగలిగే శక్తి దేనిది? దీనిది కాదు, పెన్నుది కాదు. పిన్నుది అయితే అయస్కాంతం తీసిన తర్వాత కూడా రా పెన్ను అంటే రాదు. కనుక ఏది దాని చైతన్యం, పిన్నుకున్న చైతన్యం ఎలా వచ్చింది? ఇప్పుడు అది అయస్కాంత శక్తి వల్ల వచ్చింది. అలాగే ఆత్మశక్తితో ఈ విషయాలతో ఈ ప్రపంచం ఇలా గోచరిస్తున్నదండి. ఇది సత్యం కాదు. ఒక చిన్న విషయం మీకు ఉదాహరణ ద్వారా తెలియపరుస్తానండి, బాగా అర్థమయ్యేటట్లుగా. ఇప్పుడు మా ఇంట్లో ఈ రూమ్ ఉందండి. ఈ రూమ్లో ఎప్పుడు లైట్ వేస్తే కానీ కొన్ని రూమ్లు ఎలా కడతారు పాపం. మా ఇంట్లో కాదు చెప్తున్నా ఉదాహరణకి. అక్కడ ఉండే వస్తువులు సరిగా కనిపించవు, లైట్ వేస్తే కానీ కనిపించవు, ఎక్కడ ఏమున్నదో. అటువంటిది ఒకరోజు ఏం చేశాడంటే అబ్బాయి, బయట ఎండ ఉంది, ఈ ఎండలో ఒక అద్దం పెట్టాడండి. ఆ అద్దం యొక్క అది ఎండ ప్రతిబింబించి దాంట్లో ప్రతిఫలించి ఈ రూమ్లోకి వచ్చింది. ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత అన్నీ కనిపిస్తున్నాయండి ఇప్పుడు, చిన్నవి కూడా. అని చాలా విచిత్రంగా ఉంది. ఈ ఎండ రూమ్లోకి వచ్చింది, రూమ్లో అన్నిటినీ చూపిస్తున్నది. చాలా విచిత్రంగా లేదు? ఎండ రూమ్లోకి వచ్చిందా? అసలు దీనిపైన రూఫింగ్ ఉంది, చుట్టూ గోడలు ఉన్నాయి, వెలుతురే లేకుండా ఉంది, కిటికీలు లేవు, ఏమి లేవు, అయినా ఆ తలుపు ద్వారా వచ్చేసిందండి ఎండ. దేనివల్ల? అద్దంలో ప్రతిఫలించింది ఉంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఆత్మ ఎండ ఎక్కడుందంటారు? బయటే పరిమితంగా ఉందా? బయట లేదు. ఎక్కడుంది? మా ఊర్లో ఉంది, మీ ఊర్లో ఉంది, వాళ్ళ ఊర్లో ఉంది, అన్ని ఊర్లలో ఉంది. అది ఎప్పటికీ ఉంటుందండి, ఎప్పటికీ ఉంటుంది, 24 hours. రాత్రులు ఉండదు కదండి అనవచ్చు మీరు. ఏమి భూమి తిరగడం వల్ల అలా ఉంటుంది కానీ ఏమి అది 24 hours తన పాటికి తాను ఉంటుంది ఎండ. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం వల్ల అలా కనిపిస్తున్నది అంతే. అది తను ఎప్పుడూ ఉంటుంది సదా. కనుక మరి ఎక్కడుంది? అంతటా ఉంది. అంతటా ఉన్న ఎండ అద్దము అనే దానిపైన ప్రతిఫలించి ఈ వస్తువులన్నిటినీ చూపిస్తోందండి. అవునా? ఇప్పుడు చూడండి, ఆత్మ అంటే ఏంటి? జ్ఞానం. ఆత్మ అంటే జ్ఞానం, నేను అనే భావన, అదే బ్రహ్మం. జ్ఞానం అని ఎప్పుడన్నామో దానికి ఆకారం లేదు, అది సర్వత్రా వ్యాపించి ఉన్నది. ఎడ చెప్తారండి, మనమే చూసామా? నాకంటే జ్ఞానం ఉంది అంటే చూడండి, ఏది ఉంది సత్ అంటున్నా అది నీకు జ్ఞానం ఉంటే అంటున్నావా, తెలియకపోతే అంటున్నావా? చెప్పండి. సర్వత్రా ఏదైనా కానీ, ఇప్పుడు దిండు అన్నావు, దిండు అన్నది అక్కడ ఉన్నది సత్, తెలియబడుతున్నది. అది తెలియబడితే కదండి ఉంది. తెలియబడ్డం అంటే ఏంటి? జ్ఞానమే. ఏదైనా కానివ్వండి. వైకుంఠం ఉన్నది, విష్ణు ఉన్నాడు అన్నారనుకోండి, ఆ ఉన్నది లక్షణం ఉన్నది, అది తెలివి ఉండలేదా? జ్ఞానం, ఎరుక. అది ఉంటే కదా ఉంది ఉన్నాడు అని చెప్పగలిగేది. కాబట్టి జ్ఞానం ఎలా ఉంది? అంతటా, నువ్వు ఎంతైతే అంటావో అంతటా వ్యాపించి ఉంది. దానికి రూపము లేదు. ఏమండి, ఇప్పుడు ఎండకు కూడా రూపం లేదు. అద్దం పెట్టినప్పుడు మన కాంతి ఉంది అంతే, తన పాటికి తాను చూస్తే ఏముంది? ఏం లేదు. కాబట్టి జ్ఞానమునకు అంటే ఆత్మకు, చైతన్యానికి, అది బ్రహ్మనండి ఆత్మనండి, అంతటా వ్యాపించి ఉంది. అర్థం అనేది ఎలా వచ్చేసిందో ఈ జ్ఞానము అనే దగ్గరికి వచ్చేటప్పటికి ఇక్కడ అంతఃకరణము అని ఒక అర్థం ఉందండి. అంతఃకరణం అదే బుద్ధి అన్నాం అనుకోండి. అంతఃకరణం అంటే 4 తెలుసు మీకు.
మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం 4. అయితే కొంతమంది రెండింటితో కూడా సరిపెడతారు. మనస్సు, చిత్తము కలిసి ఒక పార్ట్, బుద్ధి, అహంకారము ఒక పార్ట్. ఎప్పుడైతే అంతఃకరణం అనే అద్దంలో ఈ మనసు అంటే జ్ఞానం కదండి, ఇది ప్రతిఫలించిందో, బుద్ధిలో ప్రతిబింబముగా ఏర్పడిందో, బుద్ధితో పాటు ఏముంది? అహంకారం ఉంది. అది చూసారా, ఇప్పుడు అహంకారం ఉంది, నేను అంటుంది అది. ఇప్పుడు ఆ ప్రతిబింబము నేను అనే దగ్గరికి వచ్చేసిందండి. ఇప్పుడు అద్దంలో నా ముఖం ఇక్కడుంది, బింబము, అద్దంలో కనపడేది ప్రతిబింబము. అలాగే బుద్ధిలో ఏర్పడేది అది ప్రతిబింబము. అయినా కూడా అదేమంటుంది? నేను సో అండ్ సో అంటుంది. ఎప్పుడైతే అలా ఏర్పడిపోయిందో, అంతఃకరణలోనే మనసు ఉంది కదా, కల్పన, అంత కల్పన. ఏమి ఎప్పుడైతే మనసు, బుద్ధి, ఈ అంతఃకరణం ఉందో వాటి అసిస్టెంట్స్ వచ్చేసారు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు. ఎప్పుడైతే అంతఃకరణలో ప్రతిబింబించిందో అది ఏమైంది? ఇప్పుడు సుఖాలు దుఃఖాలు పొందాలి కాబట్టి స్థూల శరీరాన్ని తయారు చేసింది. ఇప్పుడు తన ఇంద్రియాలతో బయటికి వెళ్ళి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులైన ప్రపంచాన్ని తాను సృష్టిస్తున్నది. ఇప్పుడు ఒక జగత్తు వచ్చేసింది. ఇప్పుడు కల్పనలో ఆ జగత్తును పరిపాలించే ఈశ్వరుని ఒకటి కల్పనతో వచ్చేసాడు. చూడండి ఎంత విచిత్రంగా ఉందో. కనుక ఆత్మ చైతన్యము ఈ అంతఃకరణం అనే ఉపాధిలో ఎప్పుడైతే ప్రతిఫలించిందో, ఆ అహం పనిచేసిందో జీవుడు. మీరు అడగచ్చు ప్రశ్న, ఏమండి అంతా బ్రహ్మమే కదా, ఈ ఈ ఈ అంతఃకరణం వల్ల ఎక్కడి నుంచి వచ్చిందండి? అంతా పరమాత్మ అయినప్పుడు. అయ్యా, దాన్ని అడగవద్దు. ఎందుకు? అందుకే ఏమన్నారు? అజ్ఞానంతో తెచ్చుకున్నది అది శరీరం. ఎందుకు వచ్చింది శరీరం అంటే అజ్ఞానం అన్నారు, తెలియనితనంతో. తెలియనితనానికి ఎందుకండి అనే ప్రశ్న లేదు. అవిద్యకు కారణం ఏమిటి? అవిద్యకు కారణం లేదు. అజ్ఞానం ఎందుకు తెలియదంటే తెలియదు, అంతే. ఏమి అలా ఏర్పడిపోయింది. ఆ అజ్ఞానంతో కర్మలు చేసి ఆ కర్మ ఫలితాలు అనుభవించడానికి వచ్చిందండి బాబు అని చెప్పాల్సి వచ్చింది సమాధానం. అయితే అది సత్యం కాదు, మిథ్య. ఎందుకది మిథ్య? ఇదిగో ఈ ఎండ పడకపోతే అది లేదు, ఈ ప్రతిఫలించకపోతే అంత జగత్తే లేదు దానికి. ఇప్పుడు సపోజ్ బయట ఉన్న అద్దాన్ని పిల్లవాడు బోర్ల వేశాడు అనుకోండి, ఇప్పుడు లోపల వస్తువులు ఏమీ కనపడవు. చూసారా? ఎండ లేదా? ఎండ ఉన్నది. అలాగే జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల్లో ఈ ఆత్మ చైతన్యముతో ప్రతిబింబించినటువంటి అంతఃకరణం ఉండేటప్పటికీ ఈ జగత్తులు కనపడుతున్నాయి, స్వప్న ప్రపంచము, జాగ్రత్త ప్రపంచము. సుషుప్తి అవస్థలో వచ్చేటప్పటికి ఏమైంది? అంతఃకరణం బోర్ల పడిపోయింది. లేకుండా బోర్ల పడిపోయింది. బోర్ల పడి ఎప్పుడైపోయిందో ప్రపంచాలు లేవు. చూడండి, ఇప్పుడు శరీరం లేదు, ప్రపంచాలు లేవు. ఇప్పుడు నిద్రలో ఎవరున్నారు? జ్ఞానం మాత్రమే ఉంది, అర్థం లేదు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒక ప్రశ్న వేయచ్చు, ఏమండి మరి అలా అయినప్పుడు అంతట్లో పరబ్రహ్మమే కదా, ఈ చరాచరములు అంతట్లో ఉండాలి కదండి, ఇది లేదే అనొచ్చు. పరమాత్మ అంతట్లో ఉండాలి కదా. ఇప్పుడు రాయి మాట్లాడలేదే, రాయి కదలలేదే. మనిషి అయితే కదులుతున్నాడు, వీడు కర్మలు చేసినాడు, వచ్చాడు రాయి. కరెక్ట్ బాబు, రాయిలో కూడా ఆత్మ చైతన్యం ఉన్నది. ఆత్మ చైతన్యం అంటే జ్ఞానం కదా, జ్ఞానం ఉండబట్టే అది ఉన్నది, తెలియబడుతున్నది. అది కూడా ఒకప్పుడు లేదు, అది కూడా తయారైంది, పుట్టింది. ఒకప్పుడు లేకుండా నశించిపోతుంది. కాబట్టి ఆత్మ చైతన్యం ఉంది. అయితే అదేం సరే కదలదు, మదలదు. దానిలో అంతఃకరణము లేదు, అణగి ఉన్నది. అంతఃకరణం మనలాగా పనిచేయడం లేదు. అట్లా అని దానిపైన జ్ఞానం లేదా? మీకు మళ్ళీ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఎండ అద్దం మీదనేనా అండి పడింది? గోడ పైన కూడా పడింది, ఆ చెట్టు పైన పడింది. మరి దాని నుంచి ప్రతిఫలించి రాలేదే, ఎందుకు వచ్చింది? అద్దం పైన కానీ నీటి బకెట్ ఏదో పెట్టామనుకోండి, అక్కడ ఎండబడి లోపలికి వస్తుంది, ప్రతిబింబం ఏర్పడుతున్నదే. ఎస్,
ఆ గోడ ఇట్టటివన్నీ పడ్డంలే. అద్దం అంటే నునుపు కదా, ఎక్కడైతే నునుపు ఉంటుందో అక్కడ మాత్రమే ప్రతిబింబిస్తుంది. అంతటా ఉంది మరి ఎండ. అలాగే ఆత్మ చైతన్యం అంతటా ఉంది, చచ్చిపోయిన శరీరంలో కూడా ఉంది. వాళ్ళు ఎవరో ద్వైతులు చెప్పినట్టు చచ్చిపోయిన శరీరంలో ఆత్మ ఉండదు అంటున్నారు, తప్పది. ఆత్మ చైతన్యం సర్వత్రా ఉంది. మరి ఏమైంది చచ్చిపోయిన శరీరానికి? ఇదిగో ఈ అద్దం లేదు అంటే అంతఃకరణం లేదు. అంతఃకరణం ఎప్పుడు లేదు? అంతఃకరణం అంటే ఏంది? సూక్ష్మ శరీరము, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ప్రాణాలు ఏం ఉండవు. అది ఎక్కడ పోయింది? అది తర్వాత విషయం, ఎప్పుడో చెప్పుకుందాం. కాబట్టి అంతటా ఆత్మ చైతన్యం ఉంది. మరి మనకి ఎందుకు వచ్చిందండి అంతటా ఉన్నా కూడా ఈ భావము నేను అనేది మనకు నిలబడడం లేదే అంటే చిన్న అది మనకు అది కనిపించడంలే, వెనకాల ఉన్నది కనిపించడంలే, కనుక అది లేదనుకుంటున్నాం. ఈ నేను అహంకారం ఉందిదే, ఈ నేను అనుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఈ నేను ఏది? ఈ అంతఃకరణలో ఉండేటువంటి బుద్ధితో ఉన్న అహంకారాన్ని మాత్రమే నేను అనుకుంటున్నాను. వాస్తవానికి ఇది కాదు నా స్వరూపం కదా, అంతటా వ్యాపించి ఉండబట్టి అది ఉంటే కదండి నీడ ఉన్నది, అది నా స్వరూపము అని అంటున్నాను. ఎందుకని? ఏమండి, పరమాత్మ పరబ్రహ్మము లేదా మీరు అన్నట్టు చైతన్యం అంతటా ఉంది కదా, దీన్ని మాత్రమే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మాస్మి, ఈ ఆత్మ అని అంటున్నారు ఏంటి అంటే కరెక్టే, అదేమో. అయితే ఇక్కడ నేను అద్దంలో పడి ఈ అంతఃకరణంలో పడి జీవుడిగా వ్యవహరిస్తున్నాను కదా, అందువల్ల నేను ఇప్పుడు జీవుడు అనుకుంటున్నాను. నేను జీవుని కాదయ్యా, అసలైన ఇది ప్రతిబింబము, అసలైన నేను ఆత్మ చైతన్యము అని చెప్పడానికి అక్కడ నేనును వినియోగించాం. ఈ అహం అనేటి ఇంతవరకు నేను జీవోహ అహం జీవోస్మి అనుకుంటున్నా కాదయ్యా, నేను అంతటా ఉన్న చైతన్యాన్నే. ఇక్కడ మళ్ళీ మీకు అర్థం కావడానికి ఒక మంచి ఉదాహరణ చెప్తానండి. ఒక ధనవంతుల ఇంట్లో పెట్టి నిండా బంగారు నగలు ఉన్నాయండి, కొన్ని కేజీలు, ఒడ్యాణాలు ఉన్నాయి, మెడలోకి వేసుకుంటే చంద్రముఖి, సూర్యముఖి, శనిముఖి, గురుముఖి లాంటి నెక్లెస్లు అన్నీ ఉన్నాయి, బంగారు గాజులు, వజ్రాలు పొదగనేటి ఇవన్నీ ఉన్నాయి, లడ్డు కమ్మలు, మైసూర్పాకు కమ్మలు, జామున్ కమ్మలు, ఇట్లాంటి కమ్మలన్నీ ఉన్నాయి, రకరకాల ఉంగరాలు ఉన్నాయి, ఏంటంటే ఉన్నాయనుకోండి, చిన్న ముక్కు పడకలు కూడా ఉన్నాయండి దాంట్లో. ఇప్పుడు ఆ చిన్న ముక్కు పడక ఉందే, అది 1 గ్రాము, వడ్డ్యాణం 1 కేజీ. ఇప్పుడు ఆ ముక్కు పడక వడ్డ్యాణం ఒకటే అని అంటాడు అద్వైతి. ఏంటి? లేదు, ఆ ముక్కు పడక అంటుంది ఇదో పెట్టె బంగారం అంతా నేనేనయ్యా అంటుంది. వడ్డ్యాణం ఏంది? ఈ పెట్టెలో ఉన్న ఈ నగలంతా నేనేనంటోందండి ముక్కు పడక. ఏమి ముక్కు పొడగ అనేటప్పటికీ మనకు డౌటు, ఏంటి అంత బంగారు ఈ వెధవ ముక్కు పొడక అని. ఇది చిన్నది 1 గ్రాము, ఆ వడ్డ్యాణమేమో పెద్దది 1 కేజీ, అది ఎలా అవుతుందండి? ఇదే ద్వైతుల ప్రశ్న. అద్వైత ఏం చెప్తాడు తెలుసా? బాబు, నువ్వు పైపైన రూపాలను చూసి అనుకుంటున్నావు, వడ్డ్యాణము తయారు కాకముందు ఉన్నది బంగారే, వడ్డ్యాణం విరిగిపోయింది అనుకోండి, అప్పుడు ఉండేది బంగారే, మధ్యలో బంగారు తప్ప వేరేది లేదు. ముక్కు పొడక తయారు కాకముందు ఉండేది బంగారే, ముక్కు పొడక విరిగిపోయిన తర్వాత ఉండేది బంగారే, ముక్కు పొడకగా ఉన్నప్పుడు ఉండేది బంగారే. ఇప్పుడు రెండిట్లో ఉన్నది ఏంటి? బంగారే. అన్ని నగల్లో ఉండేది ఏంటి? బంగారే. అయినప్పుడు నువ్వు ఉపాధులను బట్టి, ఆ బాడీస్, శరీరాలు ఉన్నాయి, వాటికి కూడా బాడీ, దాన్ని బట్టి వేరంటున్నావా పిచ్చివాడా? క్వాంటిటీని బట్టి అంటున్నావా, క్వాలిటీని బట్టి అంటున్నావా? నిజానికి ముక్కు పడక నేను అంతా నేనేనయ్యా కాదా? బంగారే కదా, తన స్వరూపం ఏమిటి? బంగారు, అంతా బంగారే కదా మరి. కాబట్టి నేను బంగారును, అంతటా ఉండే బంగారు నేను అంటున్నది. అది అంతటా ఉన్న బంగారేదో అది నేను ముక్కు పడకను కాదు. ఎందుకు? తన స్వరూపం ఏమిటి? తను ముక్కు పొడకగా ఉన్నప్పుడు కూడా బంగారే, తనకు ఆధారమైనది బంగారే, అన్నింటికీ ఆధారం బంగారే.
మరి నీ గొప్పతనం ఏంటి, నా తక్కువతనం ఏమిటి? ఇప్పుడు ఆలోచించండి ఒకసారి. ఆ ఉద్యానం ఈశ్వరుడు, ఈ ముక్కబడక జీవుడు. ఇప్పుడు జీవ ఈశ్వర ఐక్యం చేయండి. జీవేశ్వర ఐక్యం అంటారు చూసారా? జీవుణ్ణి ఈశ్వరుడిని ఒకటిగా చేయాలంట. ఏం చేయాలి ఇప్పుడు మనం? జీవేశ్వర ఐక్యం కావాలంటే దీన్ని విరగొట్టాలా, దాన్ని విరగొట్టాలా? అంటే ఈ ఉపాధిని తొలగించాలా? అంటే ఏంటి ఉపాధి? ఏది రూపనామాలతో ఉండే ఈ బాడీ ఆకారం తొలగించు. తొలగించేసి బంగారు మాత్రం తీసుకో. ఆ ఉద్యానాన్ని రూపనామాలు తొలగించు, బంగారు మాత్రం తీసుకో. ఇప్పుడు అది ఇది రెండు బంగారులు కాదు, అది బంగారే, ఇది బంగారే. అర్థమైందండి? ఇప్పుడు ఇది జీవ బ్రహ్మ ఐక్యము. ఏమండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం. అందువల్ల జీవేశ్వర సంబంధం ఎలా ఉంటుంది? ఈశ్వరుడు కూడా ఒక ఉపాధితో ఉంటేనే, మాయను ఉపాధితో ఉండి బ్రహ్మమే ఈశ్వరుడుగా అంటున్నాడు. వీడు అజ్ఞానంతో వీడు జీవుడు అని పడుతున్నాడు. ఈ రెండు ఉపాధులు తొలగిస్తే బ్రహ్మమే, అంతయు బ్రహ్మమే, నేను బ్రహ్మమే. కాబట్టి ఈ విషయాలు ఎక్కడి నుంచి ఎక్కడికో పోయామా? ఆత్మస్వరూపం ఎటువంటిది? విషయాతీతమైనది, విషయీ అండి ఆత్మ. ఇంకొకటి గమనించండి మీరు, ఎప్పుడు కూడా సబ్జెక్టు ఒకటే ఉంటుందండి, ఆబ్జెక్ట్స్ అనేకం ఉంటాయి. చూడండి మీరు ఇంగ్లీష్లో గ్రామర్లో, విషయం ఒకటే, నేను అన్నది ఒకటేనండి ఎప్పుడు కూడా. మిగిలినవన్నీ దానిపైన ఆధారపడి అనేకం ఉంటాయి. నేనది మాత్రం ఒకటే, రెండు నేనులు ఉండవు. నీవు అనొచ్చు, ఒకరిని చూసి నీవు, ఇంకొకరిని చూసి నీవు, అతడు అనేకం. నేను సింగిలే. చూసారా? ఒకటే విషయీ, అంతే. విషయిని బట్టి విషయములు ఉంటాయి. విషయీ మారదు, విషయములు మారుతూ ఉంటాయి. కనుక ఆత్మ విషయాతీతం. జగత్తంతా, జగత్తు, ఈశ్వరుడు, ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ విషయాలే, తెలియబడేటివి. కాబట్టి ఆత్మ చైతన్యం విషయాతీతము చెప్పుకున్నామండి. తర్వాత విభావ్యము, భావింపదగినది భావ్యము అంటామండి. ఏదైనా ఒకదాన్ని మనం ఇలా భావిస్తామనుకోండి, ఇలా 4 కాళ్ళతో ఉండేదాన్ని కుర్చీ అని మనం ఒక భావన చేశాం. ఆనుకుండేది ఉంటే, ఆనుకుండేది లేకపోతే దాన్ని స్టూలో ఏదో అంటారు. సరే, భావింపదగిన దాన్ని భావ్యం అంటారు. ఎప్పుడు భావిస్తామండి? ఏదైనా కొన్ని విశేషాలు ఉంటే అది దాన్ని మనం భావన చేస్తాం. ఇప్పుడు ఈ 4 కాళ్ళ దాన్ని ఇదే కుర్చీ అన్నాము, మరి మంచానికి కూడా 4 కాళ్ళు ఉన్నాయి, దాని అనం. ఎందుకు? అది పడుకుండేదానికి వీలుగా తయారైంది. కాబట్టి విశేషాలతో మనం దేన్నైతే భావిస్తామో దాన్ని ఏమంటారు? విభావ్యము, విశేషాలతో భావింపతగినది. ఏదైనా మనం ఒకదాన్ని అర్థం చేసుకుంటే కొన్ని విశేషాలతో ఉంటేనేనండి. ప్రతి దానికి నామవాచకంతో పాటు విశేషణాలు చదువుకున్నాం గ్రామర్లో. ఆ నామవాచకం కావచ్చు, సర్వనామము కావచ్చు, దాని యొక్క గుణాలనే విశేషణాలు అంటారు. విశేషణములు లేదా విశేషాలు లేకుండా ఏ నామము లేక ఏ సర్వనామము ఉండదు. దేన్నైనా చూడండి మీరు, గోడ అన్నామండి అనేటప్పటికి దానికి కొన్ని విశేషణాలు వచ్చాయి. ఏంటి వచ్చినాయి? ఇది 10 అడుగుల గోడ. ఈ గోడ కట్టిన దానివల్ల మనం లోపలికి బయటికి వెళ్ళలేము. ఈ గోడ ఇటుకల చేత, ఇసుక, సిమెంట్ చేత ఏర్పడినది. చూసారే? ఇది 10 అడుగులు ఉంటాయి. ఇది వెడల్పు ఎంతో, 1 అడుగు వెడల్పు, లేక 9 ఇంచుల గోడ. చూసారా? ఇవన్నీ ఇలా ఉంటాయి. ఏదైనా అంతే. అలా విశేషముల చేత భావింపదగినది ఏదో అదంతా విభావ్యము. అట్లా విశేషాల చేత మనం ఊహించడానికి, భావించడానికి ఏదైతే వీలు లేదో అది అవిభావ్యము.
ఇప్పుడు ఆత్మ లేదా బ్రహ్మమును అవిభావ్యము అన్నారండి. అంటే ఏంటి అప్పుడు అర్థం? ఏ విశేషాలతో కూడా మనం తెలుసుకోలేము. చూసారండి? అంటే ఏంటి అర్థం? మళ్ళీ వస్తాం ఒకసారి. మనకు కనిపించే ఏ వస్తువులు, తెలియబడేటి ఏవైనా సరే, అవి నామవాచకాలు కావచ్చు లేదా సర్వనామాలు కావచ్చు అనుకున్నాం కదా. ఏవైనా రూపనామాలతో ఉంటే, ఏవైనా శబ్ద స్పర్శ రూప రసగంధాదులుగా ఉంటే వాటన్నిటికీ విశేషాలు ఉంటాయి కదండి. కనుక ఎప్పుడైతే ఈ విశేషాలతో తెలియబడేది కాదన్నామో, ఆత్మ చైతన్యం ఇటువంటి విశేషాల చేత తెలియబడినది కాదు. విశేషాల చేత తెలియబడేటి ఏంటివి? రూపనామాలతో ఉన్నటువంటి, అంటే ఒక భావించడానికి ఒక ఆకారమో ఒక పేరో ఇవన్నీ ఉంటే దానికి ఉంటాయి విశేషాలు. ఆత్మ చైతన్యం అలా కాదు కదా. అది సర్వత్రా వ్యాపించినటువంటిది, రూపనామాలు లేనటువంటిది, కేవల సత్చిత్తానందమైనటువంటిది. దానికి ఏ విశేషాలు చెప్తాం? ఏమండి ఇప్పుడే చెప్పారు కదా మీరు సత్చిత్తానందం అని, ఆ విశేషాలు కావా అనొచ్చు మీరు. అవి కావు, అవి స్వరూప లక్షణాలే. అవి మనకు అర్థం కావడానికి ఆత్మను స్వరూప లక్షణం అన్నారే కానీ, ఒక చిన్న విషయం, ఆత్మజ్ఞానం కలిగితే మౌనం ఆశ్రయేత్ అన్నారండి. అక్కడ మౌనమేనంట. ఏమని చెప్తావు నువ్వు ఆత్మను గురించి ఏమని చెప్తావు? జ్ఞానం అనడానికి లేదు. ఎందుకు? అదొక విశేషం అయిపోతుంది. ఆత్మజ్ఞానం అంత మనం చిత్ అన్నామనుకో, అది కాదు. ఇప్పుడు మనకు శాస్త్రం అర్థం కావడానికి అలా చెప్పబడుతున్నదే కానీ, వాస్తవానికి ఈ ఆత్మ గురించి చెప్పు అంటే నోరు మూసుకోవాలంట. మౌనం ఆశ్రయేత్ అన్నాడు. ఎందుకు? అది ఏమని చెప్తావు? అది ఎట్లా? ఇది అని ఎలా నిరూపిస్తావు చెప్పు? ఇది అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే కేవలం ఆకారం. ఇప్పుడు ఏదైనా అంతే చూడండి, మనం ఇది ఫలానా అని ఎప్పుడు చెప్పగలుగుతున్నాం? ఏదైనా దేశకాల వస్తువులకు పరిమితికి లోనైతేనే ఇది అని చెప్తున్నాం. మరి అది అలా కాకుండా సర్వత్రా వ్యాపించి నాలో కూడా అంతటా ఉన్నటువంటి జ్ఞానాన్ని ఇది అని ఎలా చెప్తాం? ఏ విశేషాలు చెప్తాం? ఏమి చెప్పలేదు. అందువల్లనే స్పేస్ని ఏమన్నారంటే ఆకాశాన్ని, దానికి కూడా కొంచెం బ్లూ కాదు, ఆకాశం ఏదో అంటారు స్కై ఈజ్ బ్లూ అని కాదు, ఏం చెప్పడానికి వీల్లేదని ఈ బౌద్ధులు ఏం చెప్పినారంటే ఆకాశం గగనం శూన్యం అన్నారండి. శూన్యం అంటే సున్నా, ఏమీ లేదని. అయితే ఏమీ లేదా? మనం అలా కాదు. మన వేదం ఏం చెప్పిందంటే ఆకాశం కూడా అవకాశ ప్రదాతృ, అవకాశం కలిగించేది కనుక దానికి ఆకాశం అని పేరు పెట్టారండి. ఆకాశం పంచభూతాల్లో అన్నిటికంటే గొప్పది అది. కనుక అది లేనిది కాదు. మీరన్నట్టు నాస్తికులు, బౌద్ధులు నాస్తికవాదంలో ఆకాశాన్ని వాళ్ళు ఒప్పుకోరు, లేదని. అది లేదంటారు. లేనిది కాదు అది. లేనిదైతే ఇన్ని గ్రహాలు, అసలు మనం కదలడానికి ఆకాశం అన్నది కడుపులో ఉంటుంది, ముక్కులో ఉంది, చెవుల్లో, అంతటా ఖాళీ జాగా, అది అవకాశం ఇచ్చేది అది ఉంటేనేనండి. కాకపోతే వర్ణించడానికి వీలు లేదు. అలా అందువల్లనే మన ఆత్మను కూడా ఏమన్నారంటే తెలుసా అండి? చిదాకాశము. చూసారా? ఆకాశంలాగా సర్వత్రా వ్యాపించినది చిదాకాశం, చిత్. చిదంబరము, అంబరం అంటే ఆకాశం అండి, చిత్ అంబరం. చూసారా? చిదాకాశం. కనుక దాన్ని వర్ణించడానికి వీలే లేదు. కాబట్టి అది విశేషాల చేత తెలియబడేది కాదు కనుక అది అవిభావ్యము అన్నారండి. ఆత్మ అవిభావ్యం, భావించడానికే లేదు.
మనం అలాగే అర్థం చేసుకోవాలి, దాన్ని భావించడానికి వీలు లేదు. అటువంటిది ఆత్మ. ఆ గుణాలే చెప్పాలి. అసందేహం చూసారు అక్కడ, అది సందేహపడేది కాదంటే. అంటే మిగిలిన వాటిల్లో సందేహపడతామండి ఏవైనా. ఇప్పుడు అక్కడ దూరంగా ఒక వ్యక్తి ఎవరో పోతున్నాడు, నేను అతను రామయ్య అన్న, నా పక్కన ఉండేవాని కాదయ్యా భీమయ్య కానీ అంటున్నాడు. చూసారా, అంటే అతను క్లియర్గా కనపడలేదు, మాకు రామయ్యో భీమయ్యో తెలియదు, సందేహం వచ్చేసింది. అవునా? అలాగే ఇప్పుడు మనకు పొద్దున్నే ఉదయాన్నే ఏదో చేశారండి టిఫిను, అదేదో ఇడ్లీని పొడి చేసి ఏదో సియాడీలాగా ఏదో చేసేసారు, ఇంతవరకు తినలేదు మనం అది. ఇప్పుడు అది బాగుంటుందో బాగలేదో మనకు సందేహం, తిన్న తర్వాత సందేహం తీరచ్చు. ఏమండి, ప్రతి ఒక్క విషయంలోనూ మనకు సందేహం ఉంటూనే ఉంటుంది. బస్ స్టాండ్కి వెళ్ళాలి తిరుపతికి, కడప జమ్మలమడుగు బస్సు ఉంటుందా ఉండదబ్బా, అది చూసారా సందేహం. అన్నిటిపైన సందేహం. మరి ఆత్మ సందేహం అంట. ఎందుకో తెలుసండి, ఆత్మ అంటే ఇది నేను. ఎవరినన్ను అడిగామా అనుకోండి, ఏమయ్యా నువ్వు ఉన్నావా అంటే ఏమంటాడు, ఏమి సార్ నేను లేనా అంటే నువ్వు ఉన్నట్టు నీకు సందేహం లేదు. అయ్యా నీ జోబిలో 1000 రూపాయలు ఉందా, ఉన్నాడు సార్ చూసి చెప్తానంటే, మరి సందేహం ఉందా లేదా? అయ్యా నీ జోబిలో 1000 ఉంటే ఇవ్వయా అన్నాం అనుకోండి, ఉన్నాడు సార్ చూసి చెప్తానంటాడు. ఎందుకు? అది సందేహం కలిగి ఉంది. ఏమయ్యా నువ్వు ఉన్నావా? నో డౌట్ నేనున్నా. ఏమండి, అంటే ఆ ఉనికి, తను ఉన్నట్టు ఉనికి ఉన్నదే ప్రతి ఒక్క ప్రాణికి ఉందండి. ఆ ఉండుట, ఆ ఉనికి జ్ఞానం ఎవరికి సందేహం లేదండి. జ్ఞానం ఉంది అంటే జ్ఞానములో హెచ్చు తగ్గులు కావచ్చు, అంటే విషయ జ్ఞానం దగ్గరికి వస్తుంది కాబట్టి మనకు మనసు ద్వారా అందరం ఈ జ్ఞానం ఉందనుకుంటున్నాం. కాదు, ఈ జ్ఞానం ఉండడానికి ఆధారమైన జ్ఞానం అది చిత్. కనుక నువ్వు ఉన్నావా అంటే నీ ఉనికికి నీవు దేనిపైనను ఆధారపడి లేవు. ఇది అర్థం కావాలి మనకు. ఆత్మ అంటే అది, నీవు ఆత్మవే. ఎట్లా నీవు ఉన్నట్టు నీకేమైనా డౌటా? మరి ఎందుకు లేదు డౌటు? అన్నీ డౌట్లు పడతావే, అదేంటది? అది ఆత్మ, అది నీవే, ఆ ఉనికి కదా. ఇప్పుడు ఏదైనా కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, మా మిత్రుడి ఇంటికి వెళ్ళాను నేను, సుబ్రహ్మణ్యం అని మా మిత్రుడు. రాత్రిపూట వెళ్ళాను, కరెంటు లేదు. సార్ సుబ్రహ్మణ్యం సార్ అని పిలిచాను. ఏం సార్ రండి 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 అన్నాడు. సార్ నా దగ్గర తీసుకోపోయారు, మీరు ఆ భగవద్గీత ఇస్తారా అని అడిగాను. సార్ కరెంటు పోయింది, రండి కూర్చుంది రండి, లేకపోతే టార్చ్ లైట్ తెచ్చి చూసి ఇస్తాను అన్నాడు. సరే, ఈ లోపల కరెంట్ వచ్చింది, నాకు ఆ భగవద్గీత తీసి ఇచ్చాడు. ఇప్పుడు భగవద్గీత తెలియబడడానికి ఒకటి ఆధారమైంది, ఒకటి ఆశ్చర్యమైంది. ఏది? కరెంట్. ఏదైనా అనుకోండి, ఊరికి పుస్తకమే కాదు, ఏ విషయానికైనా ఒకటి ఆధారపడి ఉంది. నువ్వు ఉన్నావా సార్? సార్ అంటే ఉండండి సార్ నేను లైట్ వేసుకొని చెప్తాను. సార్ సుబ్రహ్మణ్యం సార్ అన్నామనుకో, ఉండండి నేను ఉన్నానా లేదా, లైట్ వేస్తున్నా, నేనున్నా సార్ అని అనడు ఎవరు కూడా. ఎక్కడి నుంచి కొనసాగుతుంది తెలుసండి ఇది? నేను ఉన్నట్టు ఎప్పటి నుంచి కొనసాగుతుంది? బాల్యం నుంచి. బాల్యంలో కూడా నేనున్నాను, యవ్వనంలో నేనున్నాను, వృద్ధాప్యంలో నేనున్నాను. చూసారా, కాలం మారినా దేశం మారినా నేనుకు మార్పు లేదు. అయితే బాల్యంలో నేను ఒక స్టూడెంట్గా ఉన్నా. చూడండి, ఇది జీవభావం. బాల్యములో నేను పలాని వాళ్ళ అబ్బాయిగా ఉన్నాను. కొంచెం వయసు వచ్చిన తర్వాత నేను టీచర్ అయ్యా, నేను టీచర్గా ఉన్నాను. ఏ టీచరు? సపోజ్ సోషల్ అనుకోండి, సోషల్కి
హిందీ టీచర్గా ఉన్నాను. పెళ్ళయింది. పలానా ఆవిడ భర్తగా ఉన్నాను. ఏమండి, పిల్లలు పుట్టారు. పలానా వాడి తండ్రిగా ఉన్నాను. మనవాళ్ళు పుట్టారు. మనవాళ్ళు పుడుతూనే వాళ్ళకి నేను తాతగా ఉన్నాను. చూసారా? ఇప్పుడు ఏం మారింది? స్టూడెంట్ మారింది. స్టూడెంట్ పోయి టీచర్ వచ్చింది. టీచర్ తర్వాత భర్త వచ్చాడు, తర్వాత తండ్రి, తర్వాత ఇలా ఇవి మారుతున్నాయి. కానీ మొదటి నుంచి ఆలోచించండి, నేను ఉన్నాను, ఇదేమైనా మారిందే? ఏంటిది? ఎప్పుడు ఆలోచించామండి మనం? ద్వైతులు ఉంటే ఆలోచించి చెప్పండి ఒకసారి. ఏదేదో అంటున్నారు, భక్తుడిగా ఉన్నాను, నేను భక్తుడిగా ఉన్నాను అంటావు. లేకపోతే నేను గుడికి వెళ్ళాను అంటావు. నువ్వు ఉంటే కదా నేను మారిందే. నువ్వు గుడికి వెళ్ళినా నేను మారలేదు, భక్తుడిగా ఉన్నానన్నా నేను మారలేదు. ఇవన్నీ మారిపోయినాయి. ఎంత విచిత్రంగా ఉందో అంటే, శరీరమునో బుద్ధులతో సహా ప్రపంచం కూడా మారింది. అసలు ఊర్లో లేను నేను, పుట్టిన ఊర్లో కాపురం. ఊరు మారినా, కాలం మారినా, నేను ఎలా ఉన్నాను? సదా ఉన్నా. కనుక నేనెవరు? సదాశివుడును. సదాశివ అహం, నేనే సదాశివుడు, ఇంకెవరు? అయితే ఈ నేనును మనం ఏం చేస్తున్నామంటే, ఆత్మ నేనంటే అహం. ఏమండి, అహం. ఈ అహం అనేటప్పటికీ అహంకారంగా తయారీ బుద్ధిలో ఉన్నదిగా, జీవుడిగా భావిస్తున్నా. వాస్తవానికి ఈ అహం అనేది బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి. అంతా బ్రహ్మలోనే ఉన్నాయి. నిన్న ఎప్పుడు చెప్పాను మీకు అహం యొక్క లక్షణం, అక్షరం అనే పదంలో. మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇప్పుడు అహం అన్నాం కదండి, అతో స్టార్ట్ అయింది, హతో ముగిసిపోయింది కదా, అక్షరాలు ఇవే కదా. ఇదే కదా బ్రహ్మ. అహం అహం అంటే హాతో లాస్ట్ అయిపోయి ఇక సౌండ్ లేదు కనుక సున్నా. అహం అంటే బ్రహ్మ. ఈ అహంలోనే అన్నీ ఉన్నాయండి, నేనులో. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది మీకు. ఒకసారి ఆలోచన చూడండి. స్టార్టింగ్ ఎండింగ్ హం. ఇప్పుడు కమలమ్మ, కమల అన్నాం అనుకోండి, క మ ల. ఇప్పుడు హం కదా, ఈ మధ్యలో ఉన్నాయా ఈ మూడు అక్షరాలు వేరుగా ఉన్నాయా చూడండి. ఆ పేరు కమల, ఆ మనిషి అనుకుందాం ఒక ఆమె. ఇప్పుడు ఈ కమల అంటే పేరు రూపము వేరు కాదండి, అది మనం అర్థం చేసుకోవాలి. వాచ్యము వాచకము రెండు ఒకటే ఎప్పుడు కూడా. పుస్తకము అన్నామనుకోండి, పుస్తకం అనే పదము అదో ఈ బుక్ రెండు ఒకటే. ఈ సౌండ్ థింగ్ ఆకారం రెండు ఒకటే. ఇప్పుడు కమల అన్నామండి, ఈ హంలో మధ్యలో ఉన్నా లేదు చూడండి, క మ ల. నారాయణ 4 అక్షరాలు ఉన్న అనుకోండి, పోనీ ఎవరు ఆ వైకుంఠంలో ఉండే ఆయన. ఇప్పుడు ఈ నారాయణ అనే పదము ఆయన్ని తెలియజేస్తోంది, ఒక ఆయన్ను కదా. ఇప్పుడు ఈ నారాయణ అన్నది హంలో ఉందో లేదు చెప్పండి. న ప్లస్ నా, ర ప్లస్ రా, తర్వాత యా అనే అక్షరం యారాలవాళ్ళు, అణ టాటా డాడ అణ అణ, ఇదే కదా నారాయణ. ఈ ఈ హం అనే అక్షరం మధ్యలో ఉన్నాడా లేదా చెప్పండి ఇప్పుడు నారాయణ. ఇది అనాలిసిస్, నా అనాలిసిస్. నేను ఊహించి చెప్తున్నా మీకు. అర్థం ఏదైనా చెప్పండి, అమెరికా లేదు మోడీ అనుకోండి. మోడీ అంటే తెలుసు మీకు, అప్పుడే వచ్చేస్తాడు ఫిగర్. ఎక్కడ ఉన్నారు చెప్పండి. మా ప్లస్ ఓ మో, డా ప్లస్ ఈ డి మోడీ. ఈ మా అనే అక్షరము దానికి కలిపి ఓ, ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? అహంలో మధ్యలోనే. అలాగే డా ప్లస్ ఈ మధ్యలోనే. కనుక ఈ సృష్టి అంతా ఏదైనా చెప్పండి, మీరు ఇష్టం. తీగ
కుక్క, నక్క, నేల, ఏదైనా చెప్పండి. ఈ ఆ హంలోనే ఉన్నాయా, బయట ఉంటాయా? మీరు మీరు బాగా మననం చేసి చూడండి, ఒక్కసారి మీకు తృప్తిని ఇస్తుంది. ఎస్, ఇప్పుడు అహం అంటే ఏంటి? నేను. అహం అనే సాన్స్క్రిట్ వర్డ్, నేను తెలుగు. సరే, ఈ అహం ఏమిటని చెప్తోంది వేదము? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మను, సర్వత్రా ఉన్నా, అన్నీ నాలో ఉన్నాయి అన్నాడు కృష్ణుడు. మన కన్ఫ్యూజ్, అన్నీ నాలో ఉన్నాయ్యా, ఎట్టుంటాయ్యా? ఇదో ఉండ. ఇప్పుడు ఈ ఉదాహరణ చూడండి. వాచ్యం కంటే నువ్వు చెప్పే శబ్దం కంటే మోడి అనే పదం కంటే మోడి వేరుగా లేడండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఏమి ఈ అక్షరాల సమూహంతో ఉన్నటువంటి ఈ పేర్లే ఆ రూపాలు. అందుకే నామ రూప, ఈ రెండు విడిగా లేవు. రూపం లేనిదే నామ. ఒకదాని ఏది లేకుండా ఒక పేరు చెప్పండి చూద్దాం, చెప్పలేరు. ఒక పేరు అనేది లేకుండా ఒక ఆకారాన్ని చెప్పండి చూద్దాం, లేదు. కాబట్టి నామరూపాలంటే ఏదో కాదు, ఒకటే. నామరూపాలంటే ఒకటే. ఆ శబ్దము, ఆ శబ్దానికి బట్టినటువంటి ఆ వస్తువు. కనుక మనం ఇప్పుడు అహంలోనే అన్ని శబ్దాలు ఉన్నాయి. అందువల్ల ఏం చెప్పింది ఇప్పుడు? ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ. సరే, ఓంను ఆలోచిద్దాం చూడండి. ఓంలో ఏమున్నాయి? ఆ, ఊ, మ. ఆతో స్టార్ట్ అయింది, తో ముగిపోయింది. చూడండి, ఓం కదా, ఆ, ఊ, మ. మధ్యలో పక్కన పెడదాం, ఊ మధ్యలోది కనుక. ఇప్పుడు ఈ ఆ, నీ మధ్యలోనే కదా అన్నీ. ఏం చెప్పినా ఓంకారంలోనే ఉన్నాయా లేదా? అకారం అకారములు ఏమిటి? అహంలో కూడా అంతే. ఆ చివరికి, ఓంలో కూడా ఆ చివరికి. అందువల్లే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ, అదేనయ్యా బ్రహ్మస్వరూపం. కాబట్టి అది నేనే, జ్ఞానమే. ఇలాగా చెప్పాడండి. కాబట్టి సందేహపడ్డానికి వీలే లేదు. చూసారా అండి? అసందేహం. తర్వాత పదం తత్ అహం న అత్ర సంశయ. ఇంత చెప్పామే నీకు మొదటి నుంచి. నిష్కళం జ్ఞానం శాశ్వతం ధ్రువమవ్యయం నిర్వికల్పం అనిర్దేశం హేతు దృష్టాంతవర్జితం అలింగం అక్షరం శాంతం విషయాతీతగోచరం అవిభావ్యం అసందేహం. ఇవన్నీ చెప్పాం. అన్ని నిషేధ లక్షణాలు. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని. ఎందుకు? మనకు కనిపించేది ఇవేనండి. లోకంలో కనిపించే వాటంతా అశాశ్వతం కనుక అది శాశ్వతం అని చెప్తున్నాం. ఇవంతా వ్యయం కనుక, అంతా నశించిపోయి మారిపోయేది కనుక, వీటన్నిటికీ ఆధారమైనది ఎప్పటికీ మారదు కనుక పరమాత్మను అవ్యయం అన్నాం. అదే అన్ని పదాలకి ఇంతకుముందు చెప్పినట్టు ఇంతవరకు కూడా. ఒకసారి మనం ఆ పదాలన్నింటినీ అర్థం చేసుకుంటే ఈ శరీర మనోబుద్ధులు, ఈ జగత్తు యొక్క విషయము ఇలాగా తెలుస్తుంది. కనుక ఇవన్నీ ఏంటివి? ఇవంతా మిథ్య. ఆ పరమాత్మయే సత్యం. అదెవరు? తత్ అహం. చూశారండి, అది నేను. నా అత్ర సంశయ. బాబూ, ఇక నీవు డౌట్ పడవలసిన పని లేదు. చివరికి ఇక్కడే అందరికీ డౌట్స్ వస్తాయంటాయి. కాబట్టి వేదంలో నీకు సంశయం పెట్టుకోక నాయన, నువ్వు నీవే, నేనే ఏమండి, నేనే. అందుకే ఇంతకుముందు ఏదో పాట చెప్పుకున్నామే, ఆత్మను నేనని తెలియండి. ఆత్మను నేనుగా తెలుసుకో. ఆత్మ ఎక్కడో పైలోకాల్లో ఉంది అని అనుకోవాకు. మరి ఎలా? ఆత్మను నేను అని తెలుసుకో. ఆత్మయే నేను. అంతేగాని ఆత్మ అంటే ఎక్కడో పైలోకాల్లో ఉన్నాడు అనేటువంటిది కాదు. ఆత్మను నేను, ఆత్మను నేనని
తెలియండి, ఆత్మలో ఆత్మై వెలగండి. అది కాబట్టి ఆత్మలో ఆత్మను తెలుసుకుంటే ఇప్పుడు ఏమైపోతాం మనం కూడా ఆత్మగా ఉండిపోతాం. ఇది కావాలి. అందుకే శంకరాచార్య వారు అన్నారు, జగత్ మిథ్య బ్రహ్మ సత్యం, జీవో బ్రహ్మ ఏవ నా అపర. ఈ జీవుడు బ్రహ్మమే, కాకపోతే ఈ శరీరం మనకు వచ్చింది కనుక ఈ శరీరంతో పోల్చుకొని మనం పరిమితిగా ఇంతకుముందు చెప్పుకుంటే మేము ముక్కు పొడక మన స్వరూపము తెలియక ఇంకేం లేదు, ఇదిగానే చూస్తున్నాం. చూడు ఒకసారన్నా మనకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు 70 ఏళ్ళు అవుతున్నాయి చాలామందికి, ఎప్పుడన్నా ఇది ఏంటిరా ఈ శరీరం ఇలా ఎట్లా ఉంది, ఇది ఎలా మాట్లాడుతుంది, ఎలా నడుస్తున్నది అనే టాపిక్ వెళ్ళినప్పుడు వీటిలో ఏదే నిత్యం కాదు కదా. ఆలోచించండి ఒకసారి. మనసు దగ్గర నుంచి, మనసు బుద్ధి ఇవి ఉన్నాయంటే అందరం ఒప్పుకుంటాం. మిగిలినటి అహంకారం పక్కన పెట్టినా నాకు మనసు ఉంది అంటున్నాం. జీవుడు ఏర్పడినాడు అని అనుకుంటున్నాం. జీవుడు ఎట్లా ఏర్పడ్డాడు అంటే అదో ఆయన పైన ఆయన పుట్టించాడు. ఆయనకేం పని మనల్ని పుట్టించడానికి? అంటే మనం పాపపుణ్యాలు చేసుకొని ఉన్నాం. సరే, పాపపుణ్యాలు ఎందుకు చేసుకున్నాం? గతంలో శరీరం ఉండి కదండి, గతంలో శరీరం ఉండి పాపపుణ్యాలు. గతంలో శరీరం రావడానికి ఏం కారణం? అంతకుముందు పాపపుణ్యాలు చేసుకున్నాం. అంతకుముందు పాపపుణ్యాలు చేయడానికి ఏంటి కారణం? శరీరం. అంతకుముందు ఆ శరీరం రావడానికి ముందు కారణం ఎక్కడంటే ఇక అనవస్థా దోషం. కాబట్టి సత్యానికి పుట్టింది మనం కాదు, సచ్చేది ఇదంతా మిథ్య. కళ్ళు తెరిస్తే ఒక ప్రపంచం, మనం కళ్ళు మూస్తే ఒక ప్రపంచం, అదే స్వప్నం. వీటి దుంపదిగా ఈ రెండూ లేకుండా, అంటే మనసు ఇంద్రియాలు లేనటువంటి కాలంలో నేనే ఉన్నా ఆనందంగా. చూడండి ఒకసారి, ఎప్పుడన్నా ఆలోచించా మనం? గాఢ నిద్రావస్థను పట్టుకోవాలి మనం కొంచెంగా అయినా. అక్కడ ఏమీ లేదు కదా, నేనున్నాను కదా. ఏమైంది అక్కడ? నా కాళ్ళు నొప్పులు ఎట్టపోయినాయి, నా షుగర్ ఏమైంది, బీపీ ఏమైంది, ఆ గాఢ నిద్రలో డబ్బులు ఎక్కడ, అసలు ఎవరూ లేరే, ఏమీ తెలియలేదు. నేను లేనా, నేను ఆనందంగా నిద్రపోయానే. ఏంటిది అని ఒక్కనాడైనా మనం ఆలోచించాలి. విచారణ చేయలేదు, అంతే తేడా. విచారణ చేస్తే నీవే బ్రహ్మము. ఆ ముక్కు పొడక తాను విచారణ చేస్తే నేను బంగారాన్ని అనగలుగుతుంది. విచారణ చేయనంతకాలం ఏడుస్తూ ఉంటుంది. అయ్యో ఆ వడ్డాణం ఎంత గొప్పది, నా బ్రతికెంత హీనమైన బ్రతుకు. నువ్వు దుంపదేగా, నువ్వు చాలా కాలం ఉండవే. మన సందేహమే వాళ్ళ గురువు గారు ఇప్పుడు, ముక్కుడుక నువ్వు ఎవరనుకున్నావు? ఇది గురుబోధ. నీ ఉపాధి పక్కన తీసిపెట్టి చూడు, నువ్వు బంగారే. కనపడుతుంది వడ్డాణం, అది కూడా చాలా కాలం ఉండదు దుంపదేగా, అది కూడా ఇరిగిపోతుంది. విరగకుండా ఉండదు, నాశించకుండా ఇప్పుడు ఉండదు. అది బంగారే, నువ్వు బంగారే. కాబట్టి తత్వమసి అంటాడు గురువు, అది నీవేరా నాయనా. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం